టాలెంట్ అంటే పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి కసి నుంచి పుడుతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అదుర్స్రా, నువ్వు అదుర్స్. అదుర్స్ ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మాంగళ్యం తంతున మద్దాలే చదవనా ఒకటల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ. హాయ్, हेलो, వరకం, सत श्री अकाल, నమస్తే, आदाब. వెల్కమ్ టు డాబర్ వాటికా ఆయిల్ రిచ్ కోకోనట్ ఆయిల్. మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదు అని ప్రూవ్ చేస్తున్న ఏకైక షో అదర్స్. ఆంధ్రప్రదేశ్ అమెరికా అని తేడా లేకుండా తెలుగు వాళ్ళంతా అదర హో అంటున్న షో అదర్స్. మీ ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి అదర్స్ అనడానికి మీరు రెడీయా? So why late? Let's welcome our lovely judges. ఏంటమ్మా? ముగ్గురు జడ్జెస్ కదా మాస్టర్? అవును, ఇద్దరే ముగ్గురు. వచ్చారు. ఇక్కడ చైర్ ఖాళీగా ఉంది కదా? ఖాళీగా ఉందంటావేంటి శ్రీ? కాంట్ యు ఫీల్ ఇట్? ఒక కొత్త ఎనర్జీ రాబోతుంది, ఒక మెగా పవర్ రాబోతుందని నీకు అనిపించట్లేదా? అన్నయ్యకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ అన్నయ్య. ఎవరు వారు? ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెగా పవర్ ఉన్నారు. సో ఆ మెగా పవర్ కే మెగా బ్రదర్ అండి వీరు. దట్ ఈస్ none other than the mega brother Nagababu. నాగబాబు గారు, అదర్ స్టేజ్ నిజంగా ఇప్పుడు రేంజ్ లో ఉండబోతోంది. మా షోకి జడ్జ్ గా వచ్చారు అండ్ వీఆర్ సో హ్యాపీ. సినిమా స్క్రీన్ లో చూసాం మిమ్మల్ని, కెమెరా వెనకాల చూసాం, కెమెరా ముందు చూసాం, ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా అన్ని విధాలుగా చూసాం. కానీ బుల్లితెర చరిత్రలో ఫస్ట్ టైం జడ్జ్ గా రాబోతున్నారు. ఈటీవీ అదుర్స్ కొన్ని ఎపిసోడ్స్ చూశాను. తెలుగు బుల్లితెర మీద ఒక కొత్త ప్రోగ్రామ్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేవలం ఒక పర్టికులర్ డ్యాన్స్ లాగే కాకుండా అన్ని రకాల టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఒక కొత్త రకమైన టాలెంట్, మనం ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలని, టాలెంట్స్ని వాట్నాట్ జడ్జిగా రావటం ఎంత విషయమో దానికి మించి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం చూడబోతున్నాం. సో నాకు ఒక జడ్జిగా కంటే కూడా ఒక ప్రేక్షకుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తా వచ్చాను ఇక్కడికి. మీరు అదర్స్ కి రావడం
మీతో ఇంతగా క్లోజ్ గా కూర్చుని ఈ అదృష్టం అందరికి దొరుకుతుందన్నా అది మాకు సొంతం అయింది. వీఆర్ వెరీ లక్కీ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. సో మా ఈ అదుర్స్ ఇక మెగా అదుర్స్ గా రాబోతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన డాబర్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్ లో ఫస్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ గిన్నిస్ బుక్ హోల్డర్స్ రాబోతున్నారు. వారెవరో కాదు, స్లమ్ ఏరియా నుంచి వస్తున్న సంచలనాలు. మీరు కని విని ఎరుగని మరెక్కడా చూడని మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నారు. మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ బెల్ట్ విన్యాసాలు చూపిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మహేష్ నావలే కరాటే గ్రూప్ ఫ్రమ్ ముంబై. మహేష్ బాబు డైలాగ్ చెప్తే మైండ్ బ్లాక్ అవుద్ది అన్నారు కానీ ఈ మహేష్ బాబు కొడితే మొత్తం బ్లాక్లే ఇరిగిపోతున్నాయి. మహేష్ ఒక పక్క అయితే గర్ల్స్, యు గర్ల్స్ జస్ట్ టోల్ ద షో సూపర్. సూపర్. సో మహేష్ గ్రూప్ మీరు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించింది అడుగుదాం. ఉదయభాన్ గారు. సో మీ ఎంటైర్ టీమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ సూపర్. బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాను కొంచెం. నేను అందరూ హైయర్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పెద్ద కరాటే స్కూల్స్ కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకునేటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి లేదు. సో వీళ్ళందరూ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి
ఆణిముత్యాలు అన్నమాట. వాళ్ళని వెతికి కరాటే స్కూల్ స్థాపించి వాళ్ళ కోసం అలా ట్రైన్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి హీరోయిజాన్ని తీసుకొచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ లో పేరు కూడా వచ్చిందంట వాళ్ళకి. సో ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఫర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెల్యూట్. అన్నిట్లో కష్టమైనది అనిపించిందంటే ఇక్కడ కొబ్బరికాయలు పెట్టి నాన్చాక్తో కొట్టారు చూసారా. బ్రెత్ ఆగిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే మా మామయ్య కరాటే ఫైటర్. ఏం చేస్తాడో నాకు తెలుసు. ఆ కరాటే నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక పిచ్చి ఉంటుందండి, ఒక పొజిషన్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే గోడలు కనిపిస్తే గుద్దేస్తూ ఉంటారు, ఏంటంటూ చేస్తుంటారు. అసలు కరాటే నాన్ చాక్ ప్రాక్టీస్ చేస్తుంటే నేను కూడా మామయ్య నాకు నేర్పవా అన్నాను చిన్నప్పుడు. ఇలా నేర్పుతుంటే ఇది వచ్చి ఇక్కడ తగిలింది. అది ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఇలా అన్నా కూడా అది వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. మహేష్ జీ నాకు తెలుసు నాన్ చాక్ దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అది. అబ్సల్యూట్లీ. అమ్మాయిలా ఇంకెవరన్నాను వీళ్ళు మాతాజీ సూపర్ యా సూపర్. అమ్మాయిలంటే ఇలా ఉండాలి. తరుణ్ మాస్టర్ అందరూ పిల్లలు బాగా చేశారు. जब पहले शुरुआत हुआ दो लड़कियां ने फटाफट पत्थर पे ऊपर पत्थर मारना शुरू किया. उसके बाद वो अपना छोटा रजनीकांत वो जो पलटी मारा ना पलटी भाई उसने कहां से भाई बहुत ऊपर से मारा. हाई जंप. थैंक यू सर. आप लोग ने इतना छोटा प्रोग्राम में बहुत सारी चीज अच्छे चीज किया. वो जो लास्ट में बाइक में आना फिर उनका ट्यूबलाइट तोड़ना वो सब చూసేటప్పటికి నాకే అంటే ఒక అంటే నాకు అలవాట్లేదు. ये लोग ने जो आप लोगों ने किया इतना आपका जो गट्स को मैं हैट्स ऑफ करता हूँ. ऑल द बेस्ट. థ్యాంక్ యూ. నాగబాబు గారు. మహేష్ నావలే కరాటే గ్రూప్ అదుర్స్. ఒక స్లమ్స్ లో ఉండి చైల్డ్ లేబర్ గానో లేకపోతే సరైన దారిలో నడవకుండా కొంతమంది పిల్లలు పక్కదారులు పట్టేటువంటి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కరాటేలో ఇంత నిష్ణాతులుగా తయారు చేసినటువంటి మహేష్ కి మీ అందరి తరఫున అతనికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు చేసిన ఫీట్స్, అందులో కుర్రోడు జంప్ లీప్ తీసుకొని బ్యాక్ ఫ్లిప్ చేశాడు, చాలా హైట్ లో చేశాడు. పైగా కింద ఏం లేదు. సినిమాలో ఏంటంటే అలాంటి జంప్ చేసినప్పుడు కింద ఒక సేఫ్టీ ఉంటుంది, కింద ఏ సేఫ్టీ లేదు. నిజంగా నాకే ఒకసారి కళ్ళు తిరిగి అనిపించింది ఆ అబ్బాయి ఫీట్ చూసి. అలాగే ఒక అమ్మాయి అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ లో బాగా అనుకుంటాను, తల మీద ట్యూబ్లైట్ పగలగొట్టి అమ్మాయి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి మరి ఇంకోటి పగలగొట్టడం. ఈ పర్ఫార్మెన్స్ లో బాగా అయినప్పటికీ ఒకసారి ఒళ్ళు గగురు పడిచింది ఆ అమ్మాయికి ఏదైనా అయి ఉంటుందేమో అని. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మీటర్ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి ఏమిస్తాం? 100% ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ లో మీది టాప్ అయితే 25,000, మినీ ఫైనాన్స్ లో మీది టాప్ అయింది అనుకోండి 1 lakh రూపీస్, డైరెక్ట్ ఫైనాన్స్ లో అయింది అనుకోండి 10 లక్షలు. 10 లక్షలు గెలుచుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. நான் வணக்கம் ஆணி வேணும் வணக்கம் கப்ளிங் மே தடதட பாம்பில்ல బెల్లబెత్తర బెల్లం బేసికి ఎంత పనింది ఎంత చాట. మళ్ళీ కేరళ వెళ్ళావా? యా, సమ్మర్ కి సమ్మగా ఉంటదని చెప్పి కేరళ వెళ్తే వెళ్ళావు, ఊపుకుంటూ వచ్చేసావా లేకపోతే నా కోసం ఏమైనా తెచ్చావా? నీ కోసం అదిరిపోయే తడదం 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 తీసుకొచ్చాను. తగడదం ఏంటది? నేను సౌపర్ణిక కళాక్షేత్ర గ్రూప్ ని కేరళ నుంచి తీసుకొచ్చాను. ఎస్, మన ఈ అదుర్ స్టేజ్ మీద జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సౌపర్ణిక కళాక్షేత్ర ఫ్రమ్ కేరళ.
ఉదయభాను గారు. డెఫినెట్ గా ఇది కేరళలో సమ్ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అయి ఉంటుందండి. సో వి రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. ఆ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ని మీరు కాపాడుతున్నందుకు. బట్ అదర్ స్టేజ్ లో ఏంటంటే అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ చూసాము. అండ్ అలాంటి పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఎక్కువసేపు సేమ్ ఎక్స్ప్రెషన్ తో వెళ్తూ ఉండింది అండ్ కథ అర్థం కాలేదు. இதெல்லாம் என்ன ஸ்டோரி கன்வே பண்றீங்க நீங்க? சார் மேடம் அது பரமசிவன் அது வந்து காட்டாள ரூபம். காட்டில் வந்து வேட்டையாடி இந்த வேட்டையாடிம்போ ഒരു ശത്രു വരും. ആ ശത്രുവിനെ രാക്ഷസൻ രാക്ഷസ രൂപം. അപ്പോൾ ആ രൂപത്തെ കണ്ടിട്ട് ആ രൂപത്തെ പിടിച്ചു കൊണ്ടുവന്ന് അറ്റാക്ക് ചെയ്ത് ഒന്ന് ഈ രൂപത്തിൽ മറയുന്നു. പരമശിവന്റെ ഈ കാട്ടാള രൂപം വന്ന് అవసానం మధ్య రూపం కానించి కొడుకున్న ఒక స్టోరీ. పరమశివుడు త్రినేత్రం తెరిచాడు అంతే అంతే కదా. త్రినేత్రం తెరిచి ఆ రాక్షసుని ఏదో వధించాడు. అది కాస్త అర్థం కాలేదు మనకి. మేబీ మనం ఆ కేరళ కల్చర్ లో ఉంటే అర్థమయ్యేదేమో. బట్ ఏదైనా కూడా అర్థమయ్యేలా ఉంటే బాగుండేది. దీన్ని ఏమంటారండి? ఈ ఫామ్ ఏమంటారు? ఈ ఆర్ట్ తెయ్యం. తెయ్యం. దిస్ ఇస్ a ritual old traditional art of Kerala. Okay. Performing only temple. Anyways, done a great job. Thank you. తరుణ్ మాస్టర్. నాకు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం బిగినింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఒక స్పెసిఫిక్ డాన్స్ మూవ్మెంట్స్ వచ్చి రిపిటేటివ్గా ఉండింది. ఫైర్ని చూడటం, దాని తర్వాత అరవటం అనేది. సో బేసికలీ వాళ్ళ ట్రెడిషన్, కేరళ ట్రెడిషన్స్, వాళ్ళు కంప్లీట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇందాక భానుగారితో చెప్పినట్టు ఆ స్టోరీ లైన్ అదంతా బాగుంది. ఎస్పెషలీ లైక్ నాకు చాలా కాస్ట్యూమ్స్, ఆ గెటప్, జోష్ అంతా బాగుండింది. ఐ థింక్ ఇంకా కొంచెం ఆ స్టోరీ లైన్ ఇంకా రివీల్ అయితే బాగుంటుంది. నాగబాబు గారు. కేరళ నుంచి ఇంత దూరం వచ్చి ఒక కేరళ ట్రెడిషన్ని మాకు చూపించినందుకు ఆ విధంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. కాకపోతే ఇలాంటి స్టేజ్ మీద చూస్తున్న మాకు కానీ ఈటీవీ ప్రేక్షకులకు కానీ ఇంకొంచెం కిక్ బాగుండేటువంటి షో అయితే బాగుండు. ఎనీహౌ కేరళ నుంచి ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ట్రెడిషన్ని, కేరళ నేటివిటీని మా అందరూ చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన జడ్జెస్ కి కొంచెం కాన్సెప్ట్ అర్థం కాలేదు కాబట్టి నెవర్ మైండ్, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాలుబావా, 1000 ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 1000 ని క్యూబ్ చేస్తారా? 20 KB క్వశ్చన్. నేను అంత మెమరీ వేస్ట్ చేసుకోను. క్యాలిక్యులేటర్ లో చూసుకో. పోనీ 2 2s యా క్యాలిక్యులేటర్ తీస్తాను. ఏం బావ, నువ్వు ప్రతి దానికి క్యాలిక్యులేటర్ అంటావు, ఏదేదో అంటావు. ఇప్పుడు ఒక తను వస్తాడంట, ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా క్యాలిక్యులేటర్ అవసరం లేకుండా, ఏది లేకుండా టక్క టక్కా చేసిస్తాడట. 100% మ్యాథ్స్. వెరీ గుడ్. 100% మ్యాథ్స్ టాలెంట్ తో అసలు క్యాలిక్యులేటర్ వాడకుండా, ఏ క్యాలిక్యులేషన్లు ఎంత టైము తీసుకోకుండా సూపర్ గా ఇన్స్టెంట్ గా మీరు అడిగే ప్రతి దానికి టక్కుమని చెప్పగలే ఒక సూపర్ టాలెంట్ మా అదర్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రమేష్ భాయ్. मैं रमेश भाई शाह, कमिंग फ्रॉम बॉम्बे. रमेश जी नमस्ते. नमस्ते. आपका क्या उम्र है? मेरा एज 73 कंप्लीट करेगा. 73 కంప్లీట్ అయిపోయింది. సో జడ్జెస్, యాక్చువల్ గా ఈ స్టేజ్ మీద ఉన్న ఈ మహా వ్యక్తికి ఒక సూపర్ టాలెంట్ ఉంది. మనం కనుక 1901 నుంచి 2011 వరకు సంవత్సరం, ఆ రోజు డేట్, ఆ మంత్ చెప్తే ఆ రోజు ఏ రోజో చెప్తారు. ఆయన ఏ డే చెప్తారు. మండేయా, ట్యూస్డేయా, వెనస్డేయా, థర్స్డేయా, ఫ్రైడేయా, సాటర్డేయా, సండే. సో ఫస్ట్ తరుణ్ మాస్టర్. 1900 నుంచి 2011 వరకు మీరు ఏ డేట్ అన్నా ఇవ్వండి మాస్టర్. ఓకే. 27/06/1958. It is Friday. ఫ్రైడే అంటున్నారు కాబట్టి రైటో కాదో మనకు తెలియదు కాబట్టి వన్స్ చెక్ చేసేస్తే. వావ్, Friday is the right answer. Right. 26/08/1910. It is Friday. ఓకే, మళ్ళీ ఫ్రైడే అంటున్నారు. 26/08/1910 కూడా. So let's check. That's a Friday. Super.
అండ్ యు నో అది మదర్ తెరీసా బర్త్డే. రమేష్ బాజీ గారు అన్ని కరెక్ట్గా చెప్పారు. నేను ఒకటి అడుగుతాను. 22nd 8 1955 ఇది చాలా మంది తెలుసు. ఇది ఏ రోజు? ఇట్ ఈస్ మండే. మరి అది కరెక్టో కాదో? 22nd August 1955 చిరంజీవి గారి బర్త్డే అండ్ ఆ రోజు మండే అని చెప్పారు. వండర్ఫుల్ సార్, సూపర్. అది రజనీకాంత్ కా రజనీకాంత్ గారిది కూడా అడిగితే చెప్తానని అంటున్నారు మరి. గ్రేట్. సో ఈసారి సర్జీ మేబీ एक पूछूंगा, నేను కూడా ఒకటి అడుగుతాను. 25/06/1983 ఇండియా చరిత్రలో నిలిచిపోయిన డేట్. మొట్టమొదటి వరల్డ్ కప్ వచ్చిన రోజు. వరల్డ్ కప్ గెలిచిన డేట్ అది 25/06/1983. ఇట్ ఈస్ సాటర్డే. సాటర్డే. సో లెట్ us check. It's a Saturday. Wonderful sir. Super. వెల్ డన్ రమేష్ భాయ్. మన రమేష్ గారికి ఈ టాలెంట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నంబర్ కనుక ఇస్తే 1000, ఆ క్యూబ్ ఏంటో మనం ఆన్సర్ చెప్తే అది ఏ నంబర్ క్యూబో తను చెప్తారండి. 10 క్యూబ్ అంటే 10 × 10 × 10. సో ఇస్ ఈక్వల్ టు 1000 అని మనకు తెలుసు. మనం 1000 చెప్పేస్తే అది దేని క్యూబో చెప్తారు. అది 10 క్యూబ్ అని చెప్తారు. 1,75,616. The cube root is 56. Amazing. Ramesh ji. Hats off. 19,683. The cube root is 27. Oh my God. What are you? 7,04,969. The cube root is 89. सर यू आर माइंड ब्लोइंग. आप तो सर कमाल हो सर. आप तो सुभान अल्लाह है. आप तो माशाल्लाह है मैथमेटिक्स में और फैंटास्टिक सर. Fantastic. ఈ రెండు టాలెంట్లే కాదండి, ఇంకో అద్భుతమైన మూడో టాలెంట్ కూడా ఉంది ఈయన దగ్గర. మనం యాక్చువల్లీ 1-2000 లోపల ఒక నెంబర్ చెప్పామనుకోండి, ఆ నెంబర్ని ఒక 6 బాక్స్లో అంటే వర్టికల్గా 3, హారిజాంటల్గా 3, హారిజాంటల్గా 3 బాక్స్లను యాడ్ చేస్తే మీరు చెప్పిన నెంబర్ వస్తుంది. వర్టికల్గా యాడ్ చేసుకుని వెళ్తే మీరు చెప్పిన నెంబరే వస్తుంది. మొత్తం 9 బ్లాక్స్ ఉంటాయి. మేము ఒక నంబర్ చెప్తే ఇలా కౌంట్ చేసినా ఇలా కౌంట్ చేసినా ఇలా కౌంట్ చేసినా ఇలా కౌంట్ చేసినా ఆ నంబర్ వచ్చేస్తుంది. 363. ओके रमेश जी 363 आपका नंबर है.
130 plus 109 plus 124. 363. Wow. 115 plus 121 plus 127. 363. 118 plus 133 plus 112. 363. So 130 plus 115 plus 118. 363. Diagonally kuda check cheddam. Okay. 130 plus 121 plus 112. 363. సార్ హారిజాంటల్ గా వర్టికల్ గానే లెక్కెట్టాలనుకున్నాము కానీ మొత్తం రాశాక ఇంకో ట్విస్ట్ ఇచ్చారు మనకి. డయాగ్నల్లీ కూడా చూడొచ్చు అంటున్నారు. రమేష్ భాయ్ గారు, వాట్ ఏ మెమరీ, ఏమి టాలెంట్ చూపిస్తారండి. హ్యాట్స్ ఆఫ్. యూజువల్గా మన ఇండియాలో ఒక 60 ఏళ్ళు దాటంగానే జీవితం అయిపోయింది అనుకునేటువంటి యాటిట్యూడ్ మన వాళ్ళందరికీ ఉంటుంది. సో ఏజ్ అయిపోయింది కదా, మనం ఇంకేం చేయక్కర్లేదు, లేకపోతే ఏం చేయలేము అనేటువంటి వ్యక్తులందరికీ కూడా మీలాంటి వ్యక్తులు చాలా ఆదర్శం. కానీ మీరు ఈ వయసులో మ్యాథమెటిక్స్లో ఇంత ప్రావీణ్యం సంపాదించడం చూస్తే మిమ్మల్ని చూసి మేమందరం నిజంగా ఇన్స్పైర్ అవుతున్నాం. హ్యాట్స్ ఆఫ్. He's a superb genius. सर, आपने आपका प्रोग्राम के लिए मैं सैल्यूट करता हूं और फुल्ली अदर्स बोलता हूं. Beautiful. Thank you. అండ్ నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది. అంటే ఎప్పటి నుంచి మీరు ఇది స్టార్ట్ చేశారు? ఇంత మెమరీ పవర్ ఎప్పటి నుంచి ఉంది? 8-10 years. 8-9 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. Superb sir, superb, mind blowing sir. జనరల్ గా అండి 50 దాటగానే చాలా మంది లైఫ్ అయిపోయింది అనుకుంటారు, ఏమీ గుర్తుండట్లేదు. ఆయన ఇప్పుడు 73, అంటే 65-66 ఏజ్ లో ఆయన స్టార్ట్ చేశారు. అంటే స్కై ఇస్ ద లిమిట్ అండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈయన ఒక ఎగ్జాంపుల్. సూపర్ సూపర్. మీరు ఎంత ఎక్కువ ఆయుష్తో ఉంటే మా భారతదేశం అంత ఇంటెలెక్చువల్ గా మారుతుందండి. విష్ యూ ఆల్ द बेस्ट और हमें भी दुआ दीजिए कि आप में थोड़ा सा एटलीस्ट 0% नॉलेज हमें मिले. ఈ వయసులో కూడా 73 ఇయర్స్ లో కూడా ఇంత క్యాల్కులేషన్ గా కరెక్ట్ గా చేస్తున్నారంటే పాస్ట్ లోనే స్టార్ట్ చేశారు. జస్ట్ 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్ బ్యాక్ ఆయన స్టార్ట్ చేశారు. సూపర్ సార్, సూపర్. మామూలుగా మ్యాథ్స్ అంటే అందరికి చెమటలు పడతాయి, దాన్ని ఎంతో ఈజీగా ఆ ఏజ్ లో చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఆయన మ్యాథ్స్ తో. ఓకే, మరి అదర్స్ మీటర్. సార్ వండర్ఫుల్ సార్, సూపర్. అండ్ ఇవాల్టి మీ పర్ఫార్మెన్స్ కనుక వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ రోజు 25,000 గెలుచుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఏ ప్రదీప్, ఈ జాకెట్ బాగుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. అంటే నీ జీన్స్ కూడా చాలా బాగుంది. హే థ్యాంక్స్. బట్ ప్రదీప్, నువ్వు అన్ని వేసుకున్నా బాగుంటావు, కానీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తే. ఇంకేం డిఫరెంట్? అంటే ఫర్ సపోజ్ కొంచెం కలర్ఫుల్ గా, కొంచెం బ్రైట్ గా ఏదైనా సారీ కానీ స్కర్ట్ కానీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటావని నేను అనుకుంటున్నా. ఏమంటావు? నీ దిమాకు దద్దోజనం అయింది, కానీ అసలు విషయం ఏంటంటే నేను అలాంటివి వేస్తే చాలా చండాలంగా ఉంటుంది, కానీ నెక్స్ట్ వచ్చి ఆయన వేసాడు అనుకో అదిరిపోతుంది. ఓకే, ఎవరైతేను అను అండ్ పార్టీ వెరైటీగా డ్రెస్సింగ్ తో వెరైటీగా డాన్స్ చేయబోతున్నారు మన ఈ అదుర్ స్టేజ్ మీద. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అను అండ్ పార్టీ.
She's a steamer, steamer. She's a steamer. She's gonna eat you up like a dreamer. వెరైటీ వెరైటీ అన్నారు. వెరైటీ అంటే ఏంటి అనుకున్నాను కానీ ఫస్ట్ అసలు ఆయన కాస్ట్యూమ్ లోనే వెరైటీగా ఉంది. తూకంలో బొగ్గులు వేసుకుని తిప్పాలన్న కాన్సెప్ట్ వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ప్రదీప్ వీళ్ళ పేరు వచ్చి అను కదా? అను లేదు మా, ఇంత మంచి గాగరా, ఇంత మంచి చోలీకి వెనకాల ఏంటి ఏంటి రహస్యం ఏంటి? అంటే వెనక అంటే అనును చూస్తే మాస్టర్కి ఏదో అనుమానంగా ఉందంట. ఎక్కడ అనుమానం స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, ఆ సెంటర్ పార్ట్ ఉంది. सेंटर लड़की है लड़का पता नहीं, मेरे को कुछ समझ में नहीं आ रहा है. मैं लड़की नहीं, मैं लड़का हूँ. मैं लड़का हूँ. ओहो लड़का हो तो आपका नाम क्या है? मेरा नाम ऐसे उदय है. कौन से कहाँ से आए हो? राजस्थान. ओह सुपर सुपर. आपने जो वो जो आग को जो घुमाया सुपर का चेशर हो. एंड जो ग्राउंड में जो घुटने में जो आपने जो चक्कर लगाया सुपर है. और ढोलकी साहब कमाल है सर. आपका जो परफॉर्मेंस है सुभान अल्लाह. थैंक यू. कमाल. आपका जो ग्रेस है, जो जो आपका जो चमक चल्लू जो जो टुमका जो लगाया आपने बीच बीच में, आय आय हाय आय हाय हाय. चलो बहुत अच्छा, बहुत कमाल का है. थैंक यू. ऑल द बेस्ट. गॉड ब्लेस यू. భాను గారు నాకంటే ముందు ఇక్కడ అన్నయ్యని అడగండి, ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఫినిష్ చేశాక అను డార్లింగ్ బుల్లెట్ ఇక్కడ కొట్టింది. లేదు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళింది అన్న. బుల్లెట్ టక్కని కొట్టింది, ఎందుకో నాకు తెలీదు. आपने गोली इधर क्यों मारा, निशाना इधर क्यों लगाया? इसलिए कि ये सबसे अच्छे लगते हैं. ఇంకా మీరు మాట్లాడుకోండి, మేము వింటాం. ఫస్ట్ మీరు వేసుకున్నటువంటి ఆ పైన అది హైలీ ఇన్ఫ్లేమబుల్. చిన్న ఫైర్ కనుక టచ్ అయిందంటే అది పెట్రోల్ లాగా ఫైర్ అవుతుంది కాస్ట్యూమ్. సో ఆ రిస్క్ భయపడ్డాను నేను. బట్ చాలా మంచి రిస్క్, పెద్ద రిస్క్ తీసుకున్నారు మీరు. ఫస్ట్ నాకు కనపడలా ఆ ఫైర్, కనపడలా. ఓన్లీ ఆ తరాజు ఒకటి మాత్రమే కనపడుతుంది. తర్వాత నెమ్మదిగా ఆ రౌండ్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా ఫైర్ పెరుగుతూ వచ్చింది. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, మీకు ఏమన్నా అంటుకుంటుందేమో అని. కానీ చాలా అద్భుతమైనటువంటి ఆ పర్టికులర్ మూమెంట్లో మీకు అద్భుతమైనటువంటి గ్రిప్ ఉంది. అండ్ వెరీ వెరీ గుడ్ టాలెంట్. యు లుక్ గుడ్, యు డన్ వెల్. అండ్ నాకు ఇంకేదన్నా ఇంకొక 2-3 ఐటమ్స్ చేస్తారేమో అనుకున్నాను. బట్ ఎనీహౌ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్. ఉదయ్ భాను గారు మీరేమంటారు ఈ పెర్ఫార్మెన్స్ చూసి? ఉదయ్ జీ, ఐ మీన్ డార్లింగ్ అను ఇంత అందంగా ఉంటే ఎలా? ఇతనీ खूबसूरत हो आप. ఓ మై గాడ్, నజర్ నా లగి आप. అనే భయపడ్డారు ఎక్కడ నిప్పు అంటుకుంటుందో అని. వారికి నిప్పు అంటదు, వారికి తెలిసిందే నిప్పు అంటించడం. ఆగ్ लगाना जानते हो, आग लगेगा नहीं आपको, क्योंकि आप खुद ही आग हो यार. ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మనం ఈ స్టేజ్ మీద చూసి ఆశ్చర్యపోతున్నాం. ఆ సర్కిల్స్ అన్ని ఇసుకలో చేస్తారు. ఒరిజినల్ పర్ఫార్మెన్స్ ఇసుకలో చేస్తారు. ఆ మోకాళ్ళ మీద తిరిగినవి కానీ, ఆ తరాజు పట్టుకుని తిరిగినవి కానీ, అంటే ఇసుకలో మనం మామూలుగా నడవడమే కష్టం. అటువంటిది ఆ సర్కిల్స్, ఆ చక్కర్లన్నీ అంత ఫాస్ట్ గా ఇసుకలో చేస్తారు. అంటే వాళ్ళ టాలెంట్ ని ఏమనగలను చెప్పండి. రైట్? आप ये रेत में करते हो ना, डेजर्ट में करते हो ना, ये जो चक्कर जो लगाया आपने डेजर्ट पे करते हो ना, और वो लहंगा पहन के. और ये भी भारी है 10 किलो का. 10 కిలోలు ఉందంట అది. ఓ మై గాడ్. అండ్ తరాజుతో పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అండి. ఫాస్ట్ గా తిరుగుతుంటే ఒక చిన్న నిప్పురావు వచ్చినా కూడా అన్నీ అన్నట్టు మొత్తం తగలబడిపోతుంది. వెరీ రిస్కీ. ఎంత ఈజ్ తో చేసిందంటే. అండ్ आपका नाम क्या है उस्ताद? शौकत खान. शौकत खान जी जी. पहलागो సూపర్ సూపర్. తరుణ్ మాస్టర్, మన అదర్స్ మీటర్ ఏ రేంజ్ లో ఉంది? సూపర్. ఇవాళ మీ ఈ పెర్ఫార్మెన్స్ లో ముగ్గురు జడ్జెస్ అదిరిపోయే రేంజ్ లో అదుర్స్ అని మీకు చెప్పారు. అండ్ ఇవాళ జరిగిన అన్ని పెర్ఫార్మెన్సెస్ లో కనుక ఉదయ్ డార్లింగ్ నీ పెర్ఫార్మెన్స్ కనుక టాప్ పెర్ఫార్మెన్స్ అయితే నువ్వు ఈ రోజు ఈ స్టేజ్ మీదే 25,000 రూపీస్ గెలుచుకోవచ్చు. అలాగే డైరెక్ట్ మినీ ఫైనల్స్ కి ఎంట్రీ సాధించవచ్చు. అక్కడ కూడా కొంచెం గట్టిగా ఊపావనుకో, అక్కడ 1,00,000 కొట్టేయచ్చు. వెరీ గుడ్, సూపర్.
ముద్దుగా ఉన్నారంటే Badus, the ultimate talent show. Badus, the ultimate talent show. ఏ మండపేట మల్కపేట నాయుడుపేట కోలాటం. ఏంట్రా వీళ్ళు తేడాగా ఉన్నారు, పెటరా ప్లేస్ లో కోలాటం అంటున్నారు ఏంటా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆడే కోలాటం పెటరాప్ కంటే అదిరిపోద్ది. ఏండి మరి ఇప్పుడు మండపేట నుంచి కోలాటం ఆడడానికి ఎవరు వస్తున్నారు? శ్రీ లక్ష్మీ గణపతి కోలాట భజన మండలి ఫ్రమ్ మండపేట. ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ మనిషయన పాపహరణ మోహన కృష్ణ నీ ఆటలన్నీ అటు విడసి వేగమే రావా మనిషయన పాపహరణ మోహన కృష్ణ నీ ఆటలన్నీ అటు విడసి వేగమే రావా మమ్ము బ్రోవగా రావా మమ్ము వేగమే రావా మమ్ము బ్రోవగా రావా ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಬವೃಂದದಿಂದ ನಂದೀಸುತ್ತ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಇಕ್ಕೂ ಬಂದ ನೋಡೆ ಅಕ್ಕೂ ಬಂದ ముందుగా భానుగారు, అమ్మాయిలందరూ ఎంత అందంగా ఉన్నారా బాబు. లంగా ఓణి వేసుకుని అంత ముద్దుగా మన తెలుగింటి అమ్మాయిని చూస్తే అదో పండగే. సీరియస్లీ అందరూ ఎంత ముద్దుగా ఉన్నారంటే, పాట పాడిన వారు కూడా అద్భుతంగా పాడారు, వాయిద్యం కూడా అమోఘంగా ఉంది. కాకపోతే మీరు ఇంకా బెటర్గా చేయాలి, ఎందుకంటే అక్కడ ఎవరిని చూస్తున్నారు మీరు, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ప్రేమమూర్తి. మీలో ఉన్నటువంటి ప్రేమ, మీ కళ్ళల్లో, మీ అణువులో ఆ ప్రేమ అలా చిలకలన్నమాట. అది కాస్త కొంచెం తగ్గింది. అంటే ఇది మన సొంత కళ కాబట్టి, మన నేటివిటీకి సంబంధించింది కాబట్టి, మన మట్టిలో పుట్టింది కాబట్టి, మనము ఇంకా అంటే ఇలా ఈ జానపదాన్ని, ఈ కళని కాపాడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీ చేతిలో ఉంది. సో మీరు దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చాలి, ఇంకాస్త అందంగా పర్ఫామ్ చేయొచ్చు, ఇంకొంచెం ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేయొచ్చు. నిజంగా శ్రీకృష్ణుడు మీ పక్కన ఉంటే మీకు ఏం జరుగుతుంది? మాకు ఇంకేం తెలియదు మ్యామ్. అదే కనిపించాలి. అది నిజంగా మీరు శ్రీకృష్ణ పరమాత్ముడి కోసమే చేస్తున్నాము, మేమే గోపికలం అనుకుని పర్ఫామ్ చేయాలి.
అదర్వైజ్ నాకైతే క్లైమాక్స్ అయితే నాగబాబు గారు ముందు చక్కగా లంగావోణి వేసుకొని మన తెలుగింటి అమ్మాయిలాగా చక్కగా కనపడుతున్నారు. ఇలా లంగావోణీలు వేసుకొని కనపడుతున్న సైట్ ఈ మధ్య అక్కడ కనపడతలే. అందరూ చుడిదార్లు, ప్యాంట్ షర్ట్స్, మిడ్డీసు ఇలా రకరకాలు కనపడుతున్నారు. సో ముందు మన తెలుగింటి అమ్మాయిల్ని చక్కగా చూస్తున్నట్టుగా కన్నుల పండుగగా ఉంది. సో అందరూ చక్కగా ఉన్నారమ్మా, బాగా చేశారు. అందరూ ఆ రౌండ్ తిరుగుతా ఒక పర్ఫెక్ట్ నిట్టింగ్ అల్లికతో బాగా చేశారు. అయితే స్టార్టింగ్ కొంచెం డల్గా అనిపించిన లాస్ట్ పీస్ మాత్రం చాలా బాగుంది. అదేమన్నా ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉంటుందేమో అనుకున్నాను, అదేమో చాలా తక్కువ సేపు చేశారు. మీ పర్పస్ ఏమో అది దాన్ని కరెక్ట్గా నిట్టింగ్ చేయటమే అయి ఉంటుంది బహుశా, కానీ నాకు అది ఓకే. బట్ లాస్ట్ చేసిన పీస్ ఉంది కదా, ఒక 1.5 minute 1 minute, అది చాలా బాగుంది. అది కనుక కొంచెం ఎక్కువసేపు చేస్తుంటే ఇంకా చాలా బాగుంది అనిపించింది. బట్ ఎనీహౌ గుడ్. తరుణ్ మాస్టర్, అందరూ అమ్మాయిలు, ఆల్ ది గర్ల్స్ బాగా చక్కగా ఆ ఎంట్రీ బాగా చేశారు. దాని తర్వాత ఆ జడలు ఇదంతా కొంచెం చాలా చేప్ అయింది మా. అది కొంచెం షార్ట్ చేసి ఆ లాస్ట్ బిట్ ఉంది కదా, ఆ క్రెసెండో డంగ్ టడక్ టగ డంగ్ టడక్ టగ డంగ్, అది ఇట్ వాస్ అంటే అది చాలా ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. అది ఉంది ఆ మెయిన్ ఆ జడ వరకు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వాస్ ఓకే. బట్ ద క్లైమాక్స్ ఉంది కదా, ఇక మీట మీరు కాన్సన్ట్రేట్ ఎక్కడ చేయాలంటే ఫైనల్ బిట్ చేశారు కదా, ఆ ఫైనల్ బిట్ కూడా కావాలి, మళ్ళీ స్లో అవ్వాలి, మళ్ళీ ఫైనల్ బిట్ రావాలి, మళ్ళీ స్లో అవ్వాలి. దెన్ ఎక్సైట్మెంట్ లెవెల్ బాగుంటుంది. ఓకే, అంటే ఆ లాస్ట్ బిట్ మాత్రం నాకు మళ్ళీ ఇంకొకసారి చూడాలి అని ఒక చిన్న ఆశ. అసలు ఇంతమంది అమ్మాయిలు కలిసి స్టేజ్ మీద ఇలా డాన్స్ చేస్తుంటే, వాళ్ళు చేస్తుంటేనే స్టేజ్ అదిరిపోతుంది అక్కడ. సూపర్, వండర్ఫుల్. ఆ లాస్ట్ బిట్ చేశారు కదా, అది ఎగ్జాక్ట్లీ అదే కోలాటం అంటే అది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ కాలంలో కూడా మీరు వెస్టర్నైజ్డ్ అయిపోకుండా మన ట్రెడిషన్ ని కాపాడడం కోసం మీరు ఇంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక గురువుని నమ్ముకుని. దానన్నిటికీ ఫ్యూచర్ లో అదరగొడతారన్న నమ్మకంతో అదర్స్. చూసారుగా ఇవాళ ఈ అదర్స్ లో అద్భుతమైన 5 అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ జరిగాయి. ఈ 5 పర్ఫార్మెన్సెస్ లోంచి ఆ టాప్ పర్ఫార్మర్ ఎవరు, 25,000 గెలుచుకునేది ఎవరు, మినీ ఫైనల్స్ కి వెళ్ళేది ఎవరు? సో జడ్జెస్, I think we should vote for Mahesh Navle Karate Group from Mumbai. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని మినీ ఫైనల్స్ లో ఇంకా అదిరిపోయే రేంజ్ లో చూడాలని కోరుకుంటున్నాము. మరి వచ్చే వారం మరో 6 సూపర్ 6 పర్ఫార్మెన్సెస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది అదర్స్. సో అంటిల్ దెన్ కీప్ సేయింగ్ Dabur Vatika and Rich Coconut Oil. Others.
చంపేశాను. ప్రణవ మంత్రానికే ప్రాణమి భారతం జగతి సర్వానికే వేదనాద జీవధార చిలికిన దేశం వందన మాతుజే వందన हम करे तेरी आराधना शान तेरी बढ़ाए मान तेरा बढ़े लो हमारा सलाम पुण्य भूमि कर्म भूमि भारत माँ. ఇలాంటి మంచి పాటలు వింటున్నప్పుడు నిజంగా లోపల ఒక వైబ్రేషన్స్ వస్తాయి. నిజంగా నాకైతే ఒక స్వామివారి టెంపుల్లో ఉన్నట్టు అనిపించింది.